సంక్రాంతి వచ్చిందంటే భాగ్యనగరంలో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు సిటీ జనం. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఓపెన్ ప్లేస్లలో బిల్డింగ్ల పైనుంచి కైట్స్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కైట్స్ యమపాశంగా మారుతున్నాయి. ఈ గాలిపటాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించాలని, నిషేధిత చైనా మాంజాను వినియోగించవద్దని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. సంక్రాంతికి 2 వారాల ముందు నుంచే పతంగులను ఎగరేస్తున్నారు సిటీ జనం. ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సంక్రాంతికి కొందరిండ్లలో బాధలను తీసుకొస్తున్నాయి. ఇందుకు కారణం గాలిపటాలు ఎగురవేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా సిటీలో ప్రతి ఏడాది అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్లోని వీధుల్లో ఎక్కడ చూసినా కేబుల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక సికింద్రాబాద్, నిజాంపేట్, మియాపూర్, అల్వాల్, ఈసీఐఎల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి ప్రాంతాలలో హై వోల్టేజ్ లైన్స్ ఉన్నాయి. సిటీలోని రైల్వే ట్రాక్ వెంట మెట్రోపై కూడా హై వోల్టేజ్ లైన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి గల్లీలో రోడ్ సైడ్ ఉండే కరెంటు స్తంభాలు, డేటా నెట్వర్క్ సంస్థలు, కేబుల్ టీవీలకు సంబంధించిన వైర్లు వేలాడుతూనే ఉంటాయి. దీంతో గాలిపటాలు ఎగురవేసినప్పుడు అవి తెగిపడి ఆయా వైర్లకి తట్టుకుంటాయి. వాటిని అందుకోవడానికి వెళ్లిన చిన్నారులు ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. మా అందరికీ కైట్ ఎగరేసుకోవాలని ఉంది, కానీ కైట్ ఎగరేసుకోలేము. ఇక్కడ అన్ని వైర్స్, కేబుల్స్ అడ్డంగా ఉన్నాయి. మాకు కాంపిటీషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ ఇక్కడ ప్లేస్ సరిపోతలే. మేము ముగ్గురం కైట్స్ ఎగిరించుకోవాలనుకుంటున్నాం, కానీ ప్లేస్ సరిపోక ఒక్క కైట్ ఎగిరించుకుంటున్నాం. సంక్రాంతి అనే కాదు, కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే ఆడుకోవాలని ఉంటుంది, కానీ కింద గ్రౌండ్స్ ఉండవు. ఒకవేళ ఉన్న దాంట్లో పైప్స్ కానీ వైర్స్ కానీ మేము అప్పుడప్పుడు రన్ చేస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు పడ్డాను, ఇంజరీస్ కూడా అయ్యాయి. కాబట్టి ఏదైనా పెద్ద గ్రౌండ్ ఉండి దాంట్లో ఓన్లీ శాండ్ కానీ లేకపోతే ప్లెయిన్గా ఉంటే బాగుండు అని నా ఉద్దేశం. సంక్రాంతి హాలిడేస్ లో గాలిపటాలు ఎగరేస్తుంటారు సిటీ జనం. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పిల్లలతో ఉండి గాలిపటాలు ఎగరేస్తామంటున్నారు పేరెంట్స్. సిటీలో స్థలం లేకపోవడంతో బిల్డింగ్ టెర్రస్ పైనే గాలిపటాలు ఎగురవేసుకోవాల్సి వస్తుందంటున్నారు. చుట్టూ కేబుల్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నా చిన్నారుల కోరికను కాదనలేక గాలిపటాలు ఎగరేస్తామంటున్నారు తల్లిదండ్రులు. ఈరోజు హాలిడే ఉంది, పిల్లలేమో కైట్స్ పట్టుకొని వచ్చి మమ్మీ ఎగిరేద్దాం అంటే, మేమేమో అపార్ట్మెంట్స్లో ఉంటాము. ఇది చాలా చిన్న అపార్ట్మెంట్ అండి. చాలా మంది పిల్లలు ఉంటారు, అందరూ కైట్స్ పట్టుకొని పైనకు వస్తారు. ఎగరేయడం అనేది ఒక టెన్షన్ ఉంటుంది, వాళ్ళని చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అన్ని కేబుల్స్, పైప్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళను చూసుకుంటూ వీళ్ళు కైట్స్ ఎగిరేసుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్ని ఫీల్ అవ్వాలని ఒక సైడ్ ఉంటుంది. పోనీ ఓపెన్ ప్లేస్కి వెళ్ళేసి ఆడిపిద్దామా, వీళ్ళని కైట్స్ తీసుకొని ఎగిరిపిద్దామా అంటే కైట్స్ ఎగిరించేంత ప్లేస్ అయితే ఎక్కడ లేదండి. పిల్లలకు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండాలి. హైదరాబాద్లో అలాంటిది ఏదన్నా కొంచెం పెడితే బాగుండు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు కైట్స్ ఎగిరేయాలన్నా కానీ ఆ దారం కానీ మాంజాదారం ఉండేది కాదు, మంచిగా హ్యాపీగా ఎగిరేసుకునేది. ఇప్పుడు ఏంటంటే ఈ మాంజాదారం వల్ల కొంతమంది బైక్కి రింగులు తట్టుకొని చనిపోతున్నారు. అది కారు కానీ బైక్ కానీ అది మనం చూసుకోము. మళ్ళీ ఇంకొకటి ఎస్పెషల్గా ఇప్పుడు చిన్నపిల్లలు అక్కడ కైట్స్ ఎగిరేస్తున్నారు. ఆ పైనుంచి 3rd ఫ్లోర్ బిల్డింగ్ ఇది. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా ఎవ్వరు లేరు కాబట్టి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా కింద పడిపోతారు. కాబట్టి అదొకటి ప్రమాదం. మళ్ళీ రైల్వే ట్రాకుల దగ్గర చూసుకోరు, ఎగిరేస్తుంటారు. మరి ఆ ట్రైన్ రావడం కానీ వీళ్ళు అక్కడ వెళ్ళడం కానీ అలా ప్రతి ఒక్కటి దీనివల్ల ఇబ్బంది. అంటే మన గవర్నమెంట్ కూడా కానీ ఏదన్నా మరి ఇక్కడ మనకు ఒక ప్లేస్ అంటూ లేదు, అసలు ఏమీ లేదు. అంటే ఓపెన్ గ్రౌండ్ కానీ అలా అంటే కైట్స్ అనేది ప్రమాదమే. కాబట్టి ఏందనంటే చేసుకొని మంచి జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హై వోల్టేజ్ లైన్స్ ఉన్న ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై గాలిపటాలు ఎగురవేయడాన్ని బ్యాన్ చేశారు అధికారులు. రైలు పట్టాల సమీపంలో ఉన్న డిపో స్టేషన్ల వద్ద నిఘా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ట్రాక్ల దగ్గర కైట్స్ను ఎగురేస్తూనే ఉన్నారు. మరోవైపు నిషేధిత చైనా మాంజా ఉపయోగించవద్దంటున్నారు పోలీసులు. చైనా మాంజాతో తెగిపోయిన గాలిపటం దారంతో బైక్ మీద వెళ్లే వారికి యాక్సిడెంట్స్ అవుతాయని జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. ప్రమాదాలు జరగకుండా సిటీలోని ఓపెన్ గ్రౌండ్లను గాలిపటాలు ఎగురవేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు జనం. మరోవైపు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు.